యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో స్వామివారి ఎదుర్కోళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధన, ఉదయం స్వామివారి జగన్మోహిని అలంకరణ సేవలో అలంకరించి అత్యంత వైభవంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి శ్రీ స్వామివారి అశ్వన సేవలో అలంకరించి ఎదుర్కోలు ప్రధాన అర్చకులు, అర్చక బృందం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు, ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో భాస్కర్రావు మాట్లాడుతూ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు విచ్చేయుచున్న ముఖ్య అతిథులకు, సామాన్య ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన మీడియాకు తెలిపారు. స్వామివారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు క్షీరసాగర మదనానికి పూర్వాంగభూతమైనటువంటి క్షీరసాగర మదనంలో ఆవిష్కృతమైనటువంటి జగన్ మోహిని అనే అలంకారాన్ని అలంకరింపజేశారు. భక్తులందరూ సేవించండి, తరించండి. రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉన్నది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న గౌరవ మంత్రివర్యులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. అంటే సాయంత్రం కల్లా తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు అనేది. అందరికీ కూడా తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారి కళ్యాణాన్ని ప్రశాంతంగా చూసేందుకు సామాన్య భక్తులను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సామాన్య భక్తులు కూర్చొని చూసే విధంగా వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. దేవాలయ ఆవరణలోని ఇవన్నీ జరగాలని చెప్పేసి ఎల్సీడీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేసి లైవ్ కార్యక్రమం వచ్చే విధంగా చూస్తున్నాం. మంచినీటి సౌకర్యం కానివ్వండి, హైజీన్ శానిటేషన్లో ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాండి. గౌరవ మా లోకల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికి 2-3 సార్లు ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్ల మీద వారు మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేశారు. సో వాళ్ళ సూచనలకు అనుకూలంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్వామివారి వైభవాన్ని తగ్గకుండా కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ దయచేసి ఇదే ఆహ్వానంగా మన్నించి కళ్యాణంలో మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నాం. వచ్చి పాల్గొనండి, స్వామివారి కృపకు పాత్రలు కాండి.
पौरौ रतो जज्ञानो जनयन्निषाः धाराया पवते सुतः वेदवतस्य वातस्य वेदवेदवातस्य वातस्य वर्तनिम् वातस्य वर्तनिम् वर्तनिम् वातस्य वातस्य वर्तनिमुरोर्वर्तनिम् वातस्य वातस्य वर्तनिमुरो रश्वस्य बृहतो बृहतरश्वस्य बृहतः మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.